ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇతనా రౌడీ షీటర్లా ఉన్నాడే, పోలీసుల ముందే దౌర్జన్యం చేస్తున్నాడు. ఎంతున్నారా? 20,000 అండి. ఇంకోసారి నా కంటికి కనిపించావనుకో చంపి పాత రాస్తాను. పోరా. డబ్బులు తీసుకుని దౌర్జన్యం చేస్తున్నాడు. ఇతని వల్లే నాకు ఉద్యోగం రాకుండా పోయింది. ఇలాంటి రౌడీని పట్టుకుని మా అమ్మ నాన్నల్ని విడిపించమంటే ఎంత డబ్బు నొక్కేస్తాడో. ఇతన్ని అడగడం కంటే కీర్తి వదినకు చెప్పి వాళ్ళ అన్నయ్యతోనూ వాళ్ళ నాన్నతోనూ చెప్పించడం మంచిది. ఈ డ్రామా అన్నా, ఈ డబ్బులు తీసుకో. వీడి వల్ల నీ చదువు పోయిందన్నావు కదా, వీటితో పాటు నేను కూడా కొన్ని డబ్బులు ఇస్తున్నాను. వీళ్ళు ఫీజు కట్టి బాగా చదువుకో. నీకేమైనా ప్రాబ్లం వస్తే ఈ సిద్ధు అనే తోడున్నాడు. జాగ్రత్త. వస్తా అన్నా. తీసుకెళ్ళండి. పదమ్మా, తీసుకెళ్ళండి. ఉంటావయ్యా. జాగ్రత్త. ఏమైంది తులసి? అతను రౌడీ షీటర్లా ఉన్నాడమ్మా, మనకి హెల్ప్ చేయలేడు. అయ్యో, ఈ అవకాశం కూడా పోయిందా? దేవుడా, ఇప్పుడు ఎలాగయ్యా? మమ్మల్ని కాపాడేదెవరు? నమస్తే. నమస్తే. నమస్తే సిద్ధుబాబు, రండి కూర్చోండి. అది ఆల్రెడీ క్లియరింగ్కి వచ్చింది బాబు. ఇద్దరిని పిలిపించి మాట్లాడాం. సెటిల్మెంట్ ఒప్పుకున్నారు. వాళ్ళు కష్టాన్ని నమ్ముకుని బతికేవాళ్ళు. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా నేను డీల్ చేస్తాను. అలాగే సిద్ధుబాబు, నేను చూసుకుంటాను. సరే, ఇక నేను బయలుదేరుతాను. మంచిది బాబు. వాళ్ళ ఇష్యూ ఏంటి? అది చిన్న కిడ్నాప్ కేసు సార్. ఏమైనా ప్రాబ్లమా? లేదు, మా సిఐ గారు చూసుకుంటున్నారు సార్. ఓకే. ఇందాక జరిగిన దానికి ఏమీ అనుకోకండి సిద్ధుబాబు. సరే, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోండి. అలాగే. మీకు ఏ విధంగా సహాయం కావాలన్నా నేను చూసుకుంటాను. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.